దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా జ్యేష్ఠ అభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సీతారాముల వారిని ప్రత్యేక పుష్పాలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. ఇద్దరికి మాత్రం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని జ్యేష్ఠాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనకి శ్రీకృష్ణ సంహిత అని పాంచరాత్రాగమంలో ఉన్నటువంటి సంహిత తెలియజేస్తోంది. ఈ అభిషేకాలను ఎప్పుడు చేయాలయ్యా అంటే జ్యేష్ఠ స్నపనోత్సవాలను మనకి సూర్యుడు మిథున రాశిలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి జ్యేష్ఠ నక్షత్రంలో కానీ లేదా జ్యేష్ఠ పూర్ణిమ నాడు కానీ అభిషేకాన్ని చెయ్యాలి అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. భద్రాచల క్షేత్రంలో ప్రతి పూర్ణిమ నాడు కూడా అనూచానంగా మనకి ఇక్కడ స్వామివారికి ఏకాశీతి కలశ స్నపనం ని నిర్వహించడం జరుగుతుంది. ఏకాశీతి అంటే 81 కలశాలు. ఈ 81 కలశాలతో ఈనాడు స్వామివారికి అభిషేకం చేస్తారు. దీనికి పూర్వరకంగా నిన్నటి రోజున స్వామివారికి
అంకురారోపణాది కార్యక్రమాలన్నీ కూడా ఉత్సవాంగంగా నిర్వహించడం జరిగింది. అగ్ని ప్రతిష్ఠ, అలాగే రక్షాబంధనం మొదలైనటువంటి కార్యక్రమాలను, అలాగే కలశ స్థాపనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఈ నేటి ఉదయాన్నే స్వామివారికి నిత్యార్చనాదులు అన్నీ కూడా ముగించుకుని ఆ తర్వాత స్వామివారి యొక్క ఏకాశీతి కలశ స్నపనానికి సంకల్పాదులు మొదలైనటువంటివన్నీ కూడా చేసి ఒక క్రమ పద్ధతిలో ఈ స్నపనంలో ఆవాహన చేసినటువంటి కలశంలో ఉన్నటువంటి విశేష తీర్థాన్నంతా కూడా స్వామివారి పైన అభిషేకించడం జరుగుతుంది. తర్వాత ప్రధాన కలశాన్ని మూలమూర్తుల దగ్గర ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా తీసుకువచ్చి ప్రధాన కలశంలో ఉన్నటువంటి జలాన్ని కూడా ఉత్సవమూర్తుల పైన అభిషేకించడం జరుగుతుంది. ఎవరైతే ఇలా జరిగేటువంటి ఏకాశీతి కలశ స్నపనాన్ని దర్శిస్తారో, లేకపోతే ఈ ఇక్కడ వాడినటువంటి తీర్థాన్ని కానీ మంజరి అంటే పసుపును ధరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని మనకి ఆగమశాస్త్రం తెలియజేస్తోంది. అంతేకాకుండా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారికి సకలాభిష్ట సిద్ధి కలుగుతుంది అని మనకి నారదీయ సంహిత అనేటువంటి గ్రంథం తెలియజేస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి అభిషేకం మనకి ఈనాడు భద్రాచల క్షేత్రంలో నిర్వహించడం జరిగింది. విశేషంగా భక్తులు కూడా పాల్గొని స్వామివారి యొక్క సేవలో తరించడం జరిగింది. జై శ్రీరామ్.